కావడంతో తెలంగాణలో ఉన్నటువంటి స్టేట్ కమిటీ కూడా ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయింది. ఇందులో ఒక్క స్టేట్ కమిటీ మెంబర్ మాత్రమే మిగిలినాడు. అందులో మిగతా వాళ్ళందరూ కూడా సరెండర్ కావటమో లేకపోతే బయటికి రావడం, ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. తర్వాత వీళ్ళ పైన ఉన్నటువంటి వీళ్ళు బయటికి రావడానికి మెయిన్ కారణం చెప్పడం ఏంటంటే 21 అక్టోబర్ 2025 నాడు పోలీసు అమర వీరుల స్మృతి దినం సందర్భంగా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని తెలంగాణలో వీళ్ళు ఆత్మసమర్పణ చేసుకున్నారు. ఇందులో తెలంగాణలో జరుగుతున్నటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసేందుకని చెప్పి, అందులో భాగస్వాములు కావటానికని చెప్పి కొందరు తెలంగాణ వాళ్ళు వస్తే ఈ ఉద్యమం ఇంకా మొత్తం కూలిపోతున్నది. ఇందులో ఉండి లాభం లేదు. ఇందులో విపరీతమైనటువంటి కలహాలు అంత ఎక్కువైపోయినాయి. తర్వాత ఈ సిద్ధాంతానికి ఈ జరుగుతున్నటువంటి కింద జరుగుతున్నటువంటి దానికి పుంతలు లేకుండా పోయింది. కాబట్టి ఇందులో ఉండే లాభం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. ఫ్యామిలీస్ నుంచి చాలా దూరంగా ఉండే, ఎక్కడో పుట్టిన వాళ్ళు ఎక్కడో, వాళ్ళు పనిచేసేది ఎక్కడో, కాబట్టి వాళ్ళకు ఆ గ్యాప్ కూడా పెరిగిపోయింది. కాబట్టి ఇవన్నీ కారణాలతో వాళ్ళందరూ వచ్చి సరెండర్ అయినారు. ఇందులో ప్యాకేజ్ చూస్తే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ తెలంగాణ ప్రభుత్వం డివిజనల్ కమిటీ మెంబర్స్ కు అంటే 5 లక్షల రూపాయలు వాళ్ళ పైన రివార్డు ఉంటుంది. ఏరియా కమిటీ సీఎం కి 4 లక్షల రూపాయల రివార్డు, పార్టీ మెంబర్ కు 1,00,000 రూపాయల రివార్డు ఉంటుంది. అంతేకాకుండా ఎంహెచ్ఏ గైడ్ లైన్స్ ప్రకారం, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఎల్ఎంజీ తో 5 లక్షల రూపాయలు, AK-47 4 లక్షల రూపాయలు, ఇన్సాస్ తో సరెండర్ అయితే 2 లక్షలు, SLR తో సరెండర్ అయితే 2 లక్షలు, .30 తో రైఫిల్ తో సరెండర్ అయితే 1,00,000 రూపాయలు, UBGL తో సరెండర్ అయితే 40,000 రూపాయలు, అట్లాగే 12 బోర్ సింగిల్ గన్ తో సరెండర్ అయితే 30,000 వీళ్ళకు కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళకు అది ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు సరెండర్ అయినటువంటి ఈ మావోయిస్ట్ కార్డు సంబంధించి 1,81,90,000 రూపాయల రివార్డ్ అమౌంట్ వాళ్ళందరి పైన కలిసి ఉంది. అందరికి ఉమ్మడిగా వాటిని వాళ్ళకి సేమ్ అమౌంట్ అందజేస్తాము. ఇంటరిం రిలీఫ్ తక్షణ సహాయం కింద 25,000 రూపాయలు వాళ్ళకి ఒక్కొక్కరికి ఇప్పుడు ఇస్తాము. అట్లాగే ఇందులో ఈ సరెండర్ చేసుకోవడంలో చాలా బ్రహ్మాండమైన వర్క్ చేసినటువంటి బ్రాంచ్ SIB తెలంగాణకు నా అభినందనలు. ఇది చాలా పెద్ద ఎత్తున పెద్ద క్షతి వాళ్లకు. ఇందులో ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి 24 నుంచి చూస్తే SCM ర్యాంక్, డివిజనల్ కమిటీ ర్యాంక్ వాళ్ళు ఒకరు, ACS ర్యాంక్ వాళ్ళు ఒకరు, మొత్తం కలిసి 30 సరెండర్ అయినారు. 47 మంది సరెండర్ అయినారు 36 వెపన్స్ తోని. 25 లో 2 సెంట్రల్ కమిటీ మెంబర్లు, 11 మంది స్టేట్ కమిటీ మెంబర్లు, 20 డివిజనల్ కమిటీ మెంబర్లు, 57 మంది ఏరియా కమిటీ సెక్రటరీ స్థాయి ఉన్న వాళ్ళు, ప్లస్ 419 మంది పార్టీ మెంబర్లతో సహా 509 మంది సరెండర్ అయినారు. 60 వెపన్లను తీసుకొచ్చి సరెండర్ చేశారు. అట్లానే ఈ సంవత్సరం ఫస్ట్ 3 days లో 2 SCMలు, 3 డివిజనల్ కమిటీ సెక్రటరీలు, ACSలు, 8 మంది పార్టీ మెంబర్లు, మొత్తం కలిసి 20 మంది సరెండర్ అయినారు. 48 వెపన్స్, మంచి హై క్వాలిటీ వెపన్స్ తీసుకొచ్చి సరెండర్ అయినారు. ఈ విధంగా లాస్ట్ 2 days లో 2 CCMలు తో కలుపుకొని మొత్తం 576 మంది సరెండర్ అయినారు. 144 ఆయుధాలు తీసుకొచ్చి సరెండర్ అయినారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, వీళ్ళు సరెండర్ అయిన వాళ్ళు చెప్తున్న విషయం, ఇంతకుముందు సరెండర్ అయిన SC కమిటీ తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు అని చెప్పే ప్రకారం ఏంటంటే, తెలంగాణ నుంచి ఇప్పటికీ 52 మంది ఉన్నారని అనుకుంటున్నాము. అది కానీ వీళ్ళు చెప్పే ప్రకారం అయితే అది కరెక్ట్ కాదు. ఈ తెలంగాణ నుంచి యాక్చువల్ గా యూజీగా ఉన్న వాళ్ళు, తెలంగాణ ప్రాంత రాష్ట్రానికి చెందిన యాక్చువల్ గా యూజీ ఉన్న వాళ్ళు 17 మంది మాత్రమే. మనం 52 మంది అనుకుంటున్నాము. కానీ ఆ 35 మంది ఎవరైతే మిస్ ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ జీవులు, వాళ్ళ పేర్లు వస్తున్నాయి. వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక కాలంలో పార్టీలో పనిచేశారు, కానీ తర్వాత కాలంలో వాళ్ళు పార్టీ నుంచి బయటకు పోయినరు. వాళ్ళు ఇప్పుడు ఇంకా పార్టీలో లేరు. ఎప్పుడూ వాళ్ళ నుంచి బయటకు వెళ్ళిపోయినారు. వాళ్ళ ఎక్కడో పనిచేసుకుంటున్నారో, లేకపోతే బహుశా ఎన్కౌంటర్ కూడా చనిపోయి ఉండొచ్చు, జార్ఖండ్ లోనో బీహార్ లోనో ఎక్కడనో. సో ఇప్పుడు మాత్రం తెలంగాణ 17 మంది మాత్రమే ఉన్నారు. అందులో ఉన్న 17 మందిలో ఒక్కసారి వాళ్ళ అందులో ఉన్న వాళ్ళు 4 కమిటీ మెంబర్స్ ఉన్నారు.
5 స్టేట్ ఉన్నారు, 3 డివిజనల్ కమిటీ మెంబర్ స్థాయి, ఏరియా కమిటీ సెక్రటరీ, ఏరియా కమిటీ మెంబర్ స్థాయి వాళ్ళు 4 ఉన్నారు, పార్టీ మెంబర్ ఒకరు, మొత్తం కలిస్తే 17 మంది మాత్రమే తెలంగాణ. ఇది చాలా కీలకమైన మనకు లభించింది ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి జరుగుతున్నటువంటి సరెండర్స్ కారణంగా. తర్వాత మరొకసారి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అప్పీల్ ఏమిటంటే, అది ఇంకా సమయం మించిపోయింది మిత్రులారా, మించిపోతుంది కాబట్టి బయటికి రాండి. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా బెటాలియన్ 400 మంది పైగా ఉన్న బెటాలియన్ 60 మంది కాడికి వచ్చింది. ఇప్పుడు అందులో నాయకత్వం వహించిన వాళ్ళే సరెండర్ అయినప్పుడు ఇక మీరు అందులో ఉండి లాభం లేదు. అది తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఛత్తీస్గఢ్ వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, దయచేసి బయటికి రాండి. మీకు సహకారం ఉండాలో ప్రభుత్వ తరఫు నుంచి, పోలీసుల తరఫు నుంచి తప్పకుండా. సో ఇది మేము చెప్పదలుచుకున్నది. సో మేము మరొకసారి 20 మంది సరెండర్ అయినటువంటి 20 మందిని ఆహ్వానిస్తున్నాం. ఏమండి, आज तेलंगाना राज्य के 20 माओवादी नक्सलाइट्स आत्मसमर्पण किए हैं। इसमें बरसे सुक्का इलियास देवा तो दर्शन के नाम से भी जाना जाता है, वो भी सरेंडर हुआ है, आत्मसमर्पण किया है। इसमें 17 पीएलजी बटालियन के मेंबर्स कार्डर्स आगे भी सरेंडर हुए हैं। ये बरसे देवा जो है 2003 से पार्टी में है, सीपीएमएल पीडब्ल्यू में एडमिट हुआ है। उसके साथ में उनको मिलिट्री एक्सपर्ट जाना जाता है, मिलिट्री